జయించని వారిని కూడా నీ గుణగణాలతో జయించి నీ దాసులయ్యేలా చేసుకోగల సమర్థుడు నీవు. నిన్ను కీర్తించి నీ నుండి పర అనే వాద్యాన్ని వరాలను పొంది మేమంతా లోకమంతా వచ్చే గొప్ప బహుమతులను పొందగోరుతున్నాము. మేము అందమైన హారాలు, చేతులు కంకణాలు, చూడగానే భుజకీర్తులు, కర్ణాభరణాలు, పూల వంటి చెవిపోగులు, పాదాల అందెలకు ఎన్నో ఆభరణాలు నీ చేతుల మీదుగా ధరిస్తాము. కొత్త వస్త్రాలు ధరిస్తాము. అనంతరము నెయ్యి నిండుగా వేసి ఆ నెయ్యి ముంజేతి మీదుగా మోచేతి వరకు జారిపడేలా ఉండే క్షీరాన్నాన్ని, పాలు, బియ్యము, నెయ్యితో చేసిన పరమాన్నాన్ని అందరూ కలిసి ఆరగిస్తాము. నీ సాన్నిధ్యంలో మేమంతా ఎంతో ఆనందంతో మనశ్శాంతితో కలిసి ఉంటాము. విశేషం కూడరవల్లి. ఈ పాశురంలో గోపికలు రథం ముగింపులో భగవంతునితో కలిసి భోజనం చేయడం గురించి ప్రస్తావిస్తారు. అందుకే ఈరోజు వైష్ణవాలయాల్లో మరియు ఇళ్లలో ఆకర వడిషిల్, ఎక్కువ నెయ్యి, పాలు వేసిన చక్కెర పొంగలి వంటి ప్రసాదాన్ని సమర్పించడం ఆచారంగా వస్తోంది. అందరికీ ధన్యవాదములు.